హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభా. దేవా, వాళ్ళు మాత్రమే స్తుతించగలుగుతారు ప్రభా. వాళ్ళు మాత్రమే సజీవ లెక్కలో ఉండగలుగుతారు ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఈ దినం గురించి ప్రభా మేమందరము నీ లెక్కలో ఉండాలి ప్రభా. ఆత్మతో ప్రభా, నాయన శరీరముతో ప్రభా సజీవ యాగంగా నీకు సమర్పించుకుంటూ నిన్ను స్తుతించే బిడ్డలుగా ప్రభా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ఆరాధనంతటి ప్రభా క్రమమైన పద్ధతిలో మీరు నడిపించుకొని పరిశుద్ధాత్మ చేత మీరు నడిపించుకోమని వేడుకుంటున్నాం తండ్రి. పాస్టర్ గారు దేవాన్ని శిల్వ చాటులో మరుగుపరుచుకొని పరలోక సందేశంలో దేవా మాకు అందించడానికి కృపను దయచేసి విత్తబడిన వాక్యము తండ్రి మీరు నీరు కట్టి ఫలింపచేసి మేమందరము వాక్యానుసారమైన జీవితంలో మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన వచ్చిన బిడ్డల దేవా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఖాళీ హృదయాలతో వచ్చిన వారు ప్రభా నిండు హృదయంతో దేవా నీ వాక్యమును నింపుకొని ప్రభా నీ ఆశీర్వాదములను పొందుకొని నీ మేళ్లను పొందుకొని ప్రభా ఈ స్థలములో ఉండాలి ప్రభా. అనేకులు ఆలయంలో ప్రార్థన మందిరంగా మీరు మార్చుకో ప్రభా. రాబోయే ఆలయంలో ఫిలదెల్ఫియా సంఘముల దేవా మీరు నిలబెట్టు ప్రభా. సంఘ శరీరంలో దేవా మీరు విశాలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అనేకమైన నూతన ఆత్మని స్థలంలో చేర్చబడాలి ప్రభా. స్తోత్రములు హల్లెలూయా ప్రభా. స్తోత్రం 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 ప్రభా. వ్యతిరేకమైన ఆత్మలతో నింపబడిన ఒక్కొక్క బిడ్డకు సాతాను కట్ట నుంచి పూర్తికి విడుదల తెచ్చే ప్రభా. స్తోత్రములు హల్లెలూయా ప్రభా. స్తోత్రములు. అనేకమైన శారీరకమైన బలహీనతతో ఉంటున్న ఒక్కొక్క బిడ్డను దేవా మీరు ముట్టి సంపూర్ణమైన స్వస్థతనిచ్చి నాయన నిన్ను ఆరాధించుకునే కృపా భాగ్యము తెచ్చే ప్రభా. నాయన నేను చేసిన ఈ ప్రార్థన ధూపముల శ్రద్ధ చేసుకుని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రార్థించిన శ్రీమతి లలితమ్మ గారికి ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో సండే స్కూల్ పిల్లలు ఉంటే దయచేసి సండే స్కూల్ పిల్లలు పంపాలని మనం చేస్తున్నాం. సండే స్కూల్ టీచర్స్ సిద్ధంగా ఉన్నారు వారికి నేర్పడానికి. చదవబడిన లేఖన భాగం యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకున్నాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. శ్రీ దేవుని వాక్యం అంటున్న ప్రకారం మా ఏం సాక్ష్యం చెప్తా, ముందే చెప్పేది నేను వాక్యం అయినది చెప్తా. నేను చెప్పినాక తర్వాత కొద్దిసేపు కూర్చున్నాను. మంచిది. పోయిన వారం మేము చెర్ల ఇటుకాల, అదే రీతిగా అమ్మగారి ఊరు తుమ్మనపేటకు వెళ్ళాము. ఇక్కడ ప్రార్థనలు జరిగినాయి. మరి మన సంఘస్థులు కూడా లలితమ్మ గారు వారిని నడిపించినారు. కనుక వారితో పాటు మన ఈశ్వరమ్మ గారు, యేసమ్మ గారు, మరి రమా సిస్టర్ వీళ్ళంతా కలిసి మేము చెర్ల ఇటుకాల దర్శించాము. చాలా ఆమె మరి మేము వెళ్ళినందుకు ఎంత సంతోషపడిందంటే అంత సంతోషపడింది. ఆమె తృప్తి చెందింది. చక్కగా ప్రార్థన జరిగింది. దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించుకునేలాగా ప్రార్థించమని కోరింది. కనుక మీరందరూ కూడా ఆ కుటుంబం కొరకు, అనగా మా ఈశ్వరమ్మ గారు వారి కుటుంబం కొరకు మీరు ప్రార్థించాలని మనం చేస్తున్నాం. అదే రీతిగా నాలసాయలమ్మ ఈమె కుటుంబాన్ని కూడా దర్శించాం. ఈమె తన గృహం దగ్గర ప్రేయర్ పెట్టుకోవాలని ఆశిస్తుంది. ఆ విషయంలో కూడా మీరు మన సంఘము సహకరిస్తే ఒకరోజు ఆ కుటుంబాన్ని దర్శించడం, ప్రార్థన చేద్దాం. ఇది గత వారం దేవుడు మమ్మల్ని సేవలో వాడుకున్న విధానాన్ని జ్ఞాపకం చేస్తాం. మంచిది. వాక్యంలోనికి వెళ్దాం. చదవబడిన లేఖన భాగము యేసుక్రీస్తు తెలియజేసిన మాట, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి చీకటి, రెండవది వెలుగు కదా. చీకటి ఏమై ఉన్నది, వెలుగు ఏమై ఉన్నది
వీటిని మనం ధ్యానించవలసి ఉన్నది కదా. వెలుగు బైబిల్ ప్రకారం దేనికి సాదృశ్యంగా ఉన్నది చెప్పండి? వెలుగు అంటే ఏంది బైబిల్? గునిగితే నా చెవుడు పడతలేదు, గట్టిగా చెప్తే ఇంటాయి. రక్షణ, ఇంకా ఎక్కువ శాతం మనం గమనిస్తే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచినలా ఏం చేస్తుంది? యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను. అక్కడ ఏమని వ్రాయబడాలి? ఇప్పుడు వెలుగు అంటే ఏంది? పవిత్రత. అర్థమవుతుందా? ఏంటది? పవిత్రత, పరిశుద్ధత కదా, పరిశుద్ధత. ఇప్పుడు చీకటి అంటే ఏంది? ఆపోజిట్, అంతేనా? ఏంటది? పాపము, అపవిత్రత కదా. ఇది మనకు బైబిల్ చూపుతున్న విషయాలు. బైబిల్ స్టార్టింగ్లోనే సృజింపబడక మునిపే ఆది కాండంలో ఏమంటుందంటే చెప్పండి, 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేది, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. చాలు. ఇక్కడ అంటున్న ప్రకారం ఆ యొక్క చీకటి అగాధ జలము పైన ఏమున్నది? కమ్మి ఉన్నది. అవునా? కమ్మి ఉన్నది. అప్పుడు దేవుని ఆత్మ ఏమై ఉన్నది? అల్లాడుచున్నది. అంటే వెలుగు కావాలనే తాపత్రయం కదా, వెలిగించాలనే ఆశ ఆయనలో ఉన్నది. దానిని బట్టి ఆయన ఏమన్నాడు? వెలుగు కలుగుగాక అని పలకగానే వెలుగు కలిగింది. అలాగున లోకమంతా కూడా ఏమై ఉన్నది? ఇప్పుడు దీన్ని బట్టి చీకటి అయి ఉన్నది. అవునా? ఏమై ఉన్నది? చీకటి అయి ఉన్నది. చీకటి ఇప్పుడు మనం ఏమనుకున్నాం? చీకటి అంటే అపవిత్రత, పాపము, దుష్టత్వము, దుర్మార్గత, దుర్నీతి కదా. ఇవన్నిటిని మనము చీకటికి పోల్చుకోవచ్చు. దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయాను. మేమందరం ఏమై ఉన్నాము? అపవిత్రుల వంటి వారమైనట్టు ఉన్నాము. అంటే అపవిత్రత అనేది లోకములో ఉన్నది అనే మాటను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పరిశుద్ధత లేని వారముగా మనము జీవిస్తూ ఉన్నాం. అవునా? అలా ఉన్న అపవిత్రత అంటే ఏంది? పాపం. లేకపోతే పాపం అంటే ఏంది? ఆజ్ఞాతిక్రమం. మనందరికీ తెలుసు కదా. ఇంకా చెప్పాలంటే దేవుని ఆజ్ఞలకు లోబడక, దేవుని మార్గాన్ని అనుసరించక, దేవుని మాటకు పెడచెవిని పెట్టి అవిధేయులైన వారందరూ కూడా ఏమై ఉన్నారు? అపవిత్రులై ఉన్నారు. ఆదాము హవ్వలను మొదలుకొని ఇప్పటి వరకు ఆయన పిల్లలమే గనుక ఆయన వలన మనం అందరం కూడా ఏమై ఉన్నాం? అపవిత్రులమై ఒకరి చేత పాపము ప్రవేశించింది. ఆ పాపము మనుషులందరికీ సంక్రమించింది. అవునా? సంక్రమించింది. దానిని బట్టి మనం అందరము ఏమై ఉన్నాము? చీకటి అయి ఉన్నాము.
మనలో పవిత్రత, పరిశుద్ధత లేకపోతే నీతి అనేది ఏ మట్టుకు లేదు అనే సత్యాన్ని బైబిల్ మనకు బోధిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ అంటున్నాడు, మా నీతి క్రియలన్నీ ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డ వలె ఉన్నాయి. అంటే మేము నీతిమంతులు అనుకుంటున్నాము కానీ మా క్రియలన్నీ ఎలా ఉన్నాయి? మురికి అంటే ఏంది? ఇప్పుడు మళ్ళా చీకటే కదా. మురికి అంటే కూడా చీకటి. మురికి అంటే కూడా అపవిత్రతనే కదా, అపరిశుద్ధతనే. పరిశుద్ధత కొంచెము కూడా లేదు మా నీతి క్రియలు అని మేము అనుకుంటున్నాం కానీ మాలో ఎలాంటి క్రియలు ఉన్నాయి? అపవిత్రమైన క్రియలు ఉన్నాయి. ఎందుకంటే మా హృదయము ఏమైనది? చెడిపోయి. మా హృదయములు చీకటితో నింపబడి ఉన్నాయి. మా హృదయములో నుండి వచ్చినవన్నీ కూడా ఎలా ఉన్నాయి? చీకటి క్రియలై ఉన్నాయి. ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి. నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునువని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి కదా వచ్చినవి. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పాను. అంటే మనుషులు చూసే నీతి, దేవుడు చూసే నీతి ఎలాంటిది? ఇప్పుడు మనుషులేమో పై శుభ్రత అనుకుంటున్నారు. చేతులు కడుక్కోవడం, లేకపోతే స్నానం చేయడం, బట్టలు ఉతుక్కోవడం, ఇవి శుభ్రత అనుకుంటున్నారు, పరిశుద్ధత అనుకుంటున్నారు. కానీ దేవుడు చూస్తున్నది ఏంది? నీ హృదయంలో అసలు అపవిత్రత ఉన్నది. అవి ఏంటివి? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, ఇవన్నీ కూడా హృదయంలో నుండి వచ్చినవి. కావున ఇవి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. ఇవి మనలో చీకటిని ఎత్తి చూపిస్తున్నాయి. అర్థమవుతుందా? అంటే ఈ క్రియలు చేసే వారందరూ ఏమై ఉన్నారు? ఇప్పుడు చీకటి అయి అపవిత్రులై ఉన్నారు కదా, దుర్నీతి పరులై ఉన్నారు, దుష్టత్వము కలిగిన వారై ఉన్నారు. అయితే ఇలాంటి చీకటి మన లోపల ఉన్నది. మన క్రియలు చీకటి అయి ఉన్నాయి, మన మాటలు చీకటి అయి ఉన్నాయి, మన జీవితమే చీకటిమయమై ఉన్నది. కారణం, సాతానుడు ఆదామును మోసపరిచినట్టు మనమందరము కూడా ఏమవుతున్నాం? మోసపరచబడుతున్నాం. సాతాను దాసత్వములో జీవిస్తూ ఉన్నాం, అంధకారములో ఉంటూ ఉన్నాం, అంధకార క్రియలనే జరిగిస్తున్నాము. కనుక మన జీవితం అంతా ఏమై ఉన్నది? ఇప్పుడు చీకటిమయమై. చీకటిలో నడిచేవాడు ఏమవుతాడు? గురి లేనివాడు అవుతాడు కదా. చీకటిలో నడిచేవాడు ఏమవుతాడు? తడవులాడేవాడు అవుతాడు. ఏ దారిలో తెలియక నడుచువాడవుతాడు. ఎటు వెళ్తాడో తెలియదు కదా, ఏమి తగులుతుందో తెలియదు. అలాంటి స్థితిలో వాడు ఉన్నవాడు. అంటే మనం అందరం కూడా ఏమైనా గొర్రెల వలె త్రోవ తప్పిన వారమైన, దుష్టత్వము జరిగిస్తున్న వారమైన, అపవిత్రులమై అపరిశుద్ధులమై అపవిత్రులమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి మన క్రియలన్నీ ఎలా ఉన్నాయి? ఇప్పుడు మురికి గుడ్డల వలె ఉన్నాయి. అయితే ఇలాంటి వాటిని వెలిగించుటకు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు వెలుగై ఉన్నాడు. వెలుగంటే ఏంది? ఇప్పుడు మళ్ళా పరిశుద్ధుడై ఉన్నాడు. అవునా? అర్థమవుతుందా? ఏమై ఉన్నాడు? దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, పవిత్రుడై ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు. ఆయనలో పాపం కొంచెమైనను లేదు. అందుకే ఆయన 46 వచ్చిన చదవండి. ఇప్పుడు యోహాను సువార్త 8:46.
నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? నేనేమై ఉన్నాను? నాలో పాపం ఉన్నట్టు మీలో ఎవడు స్థాపించగలడు? అంటే ఇది ఆయన ఏమై ఉన్నాడు? ఇప్పుడు పరిశుద్ధుడై, ఆయనలో పాపము కొంచెమైనను లేదు. అంటే ఇప్పుడు వెలుగు ఏమై ఉన్నది? ఆయన పవిత్రతయై, ఆయన పరిశుద్ధతయై ఉన్నది. కావున ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండాలనే ఆయన కోరుకున్నాడు. ఆ చీకటిని వెలుగుగా మార్చాలని ఆయన ఇష్టపడ్డాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎవడైతే నన్ను వెంబడిస్తాడో వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు మొట్టమొదటి సత్యం, వెలుగు ఎవరు? వెలుగు ఎవరు అంటే యేసుక్రీస్తే నిజమైన వెలుగు. అంటే నిజమైన పరిశుద్ధుడు ఎవరంటే కేవలం యేసుక్రీస్తు తప్ప మరొకరు కాదు. ఆయన మాత్రమే పరిశుద్ధుడై ఉన్నాడు. మీరు ఎంతమందిని వెతికినా, ఎంతమందిని తరచినా, చూసినా పవిత్రుడనేవాడు ఒక్కడు కూడా కనబడడు. ఎందుకనగా ఆయనలో పాపము స్థాపించగలిగిన వాడెవడు లేడు అనే సత్యాన్ని మనం అర్థం. ఆ పరిశుద్ధతే లోకమునకు వెలుగై ఉన్నది అనే సత్యాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అయితే ఆయన వెలుగై ఉన్నాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను ఇప్పుడు మనం చదివినాం కదా, ఆయన జీవితం అంతా కూడా పరిశుద్ధుడుగా. ఆయన పుట్టినప్పుడు ఎలా పుట్టాడు? పాపము లేకుండా పుట్టాడు. ఏం లేకుండా? పాపము లేకుండా పుట్టాడు. ఆయన జీవించినప్పుడు ఆయన పరిశుద్ధుడిగానే జీవించాడు, పాపమునకు చోటు. ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన ఏ దోషము నాకు కనబడలేదని పిలాతు తెలియజేశాడు. ఇలాగ ఆయన జీవితం అంతా కూడా పరిశుద్ధుడై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇప్పుడు ఆయనే వెలుగై ఉన్నాడు అనడానికి లక్షణం ఏంటి? ఆయనలో పాపము లేదు. రెండవది, అందులో ఆయన జీవితము కూడా వెలుగై ఉన్నది. ఒకసారి లూకా సువార్త 24వ అధ్యాయం 19వ వచనంలో, లూకా సువార్త 24వ అధ్యాయం 19వ వచనం, ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను, ఇవి అండర్లైన్ చేసుకోవాలి, ఆయన క్రియలోను వాక్యములోను మాటలోను ఎలాంటి వాడు? శక్తిగల ప్రవర్త. అంటే ఆయన క్రియలు ఎలాంటివి? ఇప్పుడు మనం ఏమనుకున్నాం? మన క్రియలు మురికి గుడ్డలని. ఆయన క్రియలు ఏమైనాయి? ఇప్పుడు సత్యమైనాయి, శక్తివంతమై ఉన్నాయి కదా. ఆయన క్రియలోను వాక్యములోను అనగా మాటలోను ఆయన ఏమై ఉన్నాడు? పవిత్రుడై. కావున ఆయన మరి వెలుగై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఒకటి, ఆయనలో పాపము లేదు కనుక ఆయన వెలుగై ఉన్నాడు. రెండవది, ఆయన క్రియలోను మాటలోను శక్తివంతుడై ఉన్నాడు కనుక ఆయన వెలుగై ఉన్నాడు. మూడవది, ఆయన ప్రేమామయుడై ఉన్నాడు కనుక ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన ప్రేమించేవాడు కనుక ఆయన ఎవరిని ద్వేషించేవాడు కాడు, ఎవరిని త్రోసివేసేవాడు కాడు. అందరినీ ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు. కావున ఆయన ప్రేమను బట్టి ఆయన వెలుగై. అందుకే దేవుని వాక్యం ఏమంటుంది? దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు అనే మాట తెలియజేస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? దోషములన్నిటినీ కప్పుతుంది కదా. అపవిత్రతలంతటినీ కప్పిపుట్టి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కావున ఆయన మరణ పునరుద్ధానాలు, ఆయన శిలువ మరణం, ఆయన యొక్క పునరుద్ధానం
మనకు లోకానికి ఏమి చూపుతుంది? ప్రేమను. ఎవరిని ప్రేమించి ఆయన శిలువ మరణాన్ని పొందాడు? పాపులను ప్రేమించి కదా, పాపులను రక్షించాలని, పాపులను నీతిమంతులుగా చేయాలని, తన రాజ్యంలో నీతి రాజ్యంలో ఆయన స్థానము కల్పించాలని ఆయన పాపిగా మారాడు, మరణించాడు, మృతి నొంది పాతి పెంచబడి మూడవ దినమున తిరిగి లేచాడు. అంటే ఆయన ప్రేమ ఏమై ఉన్నది? వెలుగై ఉన్నదా లేదా? ఆయన ప్రేమామయుడు కనుక ఆ ప్రేమ అనే లక్షణమే లోకానికి వెలుగును చూపేది ఎలా ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. అంటే మనల్ని అందరినీ కూడా ప్రేమించిన ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? ప్రేమామయుడిగా చేస్తుంది. మనలో ఉన్న చీకటిని తొలగిస్తుంది అన్నమాట. దాని ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించి. చీకటి నశింపజేస్తుంది, వెలుగు జీవింపజేస్తుంది. అర్థమైందా? చీకటి నశింపజేస్తుంది, వెలుగు జీవింపజేస్తుంది. అనగా చీకటిలో ఉన్న మనల్ని నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన ప్రేమను చూపించాడు. అనగా చీకటిని తీసివేశాడు, చీకటిని తొలగించాడు. ఇది మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనము అపవిత్రులమే కానీ క్రీస్తు పవిత్రుడు. మనము చీకటి అయి ఉన్నాము, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు కనుకనే రెండవ సత్యం ఏంటంటే వెలిగించువాడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? వెలిగించువాడై ఉన్నాడు. జీవితాలను వెలిగించగలిగిన శక్తి ఆయనకు ఉన్నది. జీవితాలను చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించగలిగిన శక్తి ఆయనకున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. అది మొదటిది, యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. రెండవది, యేసుక్రీస్తు వెలిగించేవాడై ఉన్నాడు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకనగా ఆయన విమోచనకర్తయై విమోచించువాడై ఉన్నాడు కదా. ఒకసారి మనం ఇంతకుముందు అనుకున్నాం ఆ వచనం, మొదటి యోహాను 1:9 లేకపోతే 7:9 చదవండి. మొదటి యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి. ఇప్పుడు పరిశుద్ధత ఎట్లా వచ్చింది? ఆయన మనల్ని పవిత్రపరిస్తేనే కదా. అంటే వెలుగు ఎలా వస్తుంది మన జీవితంలోనికి? ఆయన వల్లనే మనకు వెలుగు కలుగుతుంది, అవునా? అందుకే ఆయన ఏమై ఉన్నాడు? వెలిగించే జ్యోతి అయి ఉన్నాడు, అవునా? వెలిగించే జ్యోతి అయి ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆయన వెలిగించువాడై ఉన్నాడు. ఒకసారి ఇప్పుడు యోహాను సువార్తలోనికి రండి, 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని ఏం చేస్తుందట? వెలిగించుచున్నది. ఏం చేస్తుంది? ఇప్పుడు యేసయ్య వెలుగు ప్రతి మనిషి జీవితంలో ఉన్న చీకటిని తొలగిస్తుంది. నార్మల్గా ఈ లైట్లు మనందరికీ చీకటిని తొలగిస్తే మనం నడవడానికి, మన జీవితంలో ఉన్న హృదయంలో ఉన్న చీకటిని తొలగించే శక్తి దేనికి ఉన్నది? ఆయనకున్నది. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులనుగా. అంటే పరిశుద్ధత దేని వల్ల కలుగుతుంది? ఇప్పుడు ఒకవేళ అగ్గిపుల్లకు మండే లక్షణం ఉంటే యేసు రక్తానికి మండించే లక్షణం కదా, మండించే లక్షణం, వెలిగించే లక్షణం, వెలుగును అనుగ్రహించే లక్షణం దానికి ఉన్నది. అందుకే ఒక్క దీపము 1000 దీపాలను వెలిగించవచ్చు. ఆయనే ఆ ఒక్క దీపమై ఉన్నాడు. అంటే వెలిగించువాడు అయి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. అయితే మనము ఆ వెలుగును వద్దకు రావాలి కదా, ఆ వెలుగు దగ్గరికి రావాలి.
అయితే మనం ఏం చేస్తున్నాం? చీకటిని ప్రేమిస్తున్నాం అని దేవుని వాక్యం అంటుంది కదా. మనుషుల క్రియలు ఎలాంటివి? చీకటి క్రియలే కానీ కనుక వారు వెలుగునొద్దకు రాడు అనే మాట యోహాను సువార్తలోనే వ్రాయబడింది కదా. ఒకవేళ మీకు ఆ మాట దొరికితే చదవండి. ఒకవేళ 4-5 వచనాలు. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకున్నది. చీకటి ఏం చేయకున్నది? గ్రహిస్తలేదు. దేనిని? వెలుగును గ్రహిస్తలేదు. ఎవరు వెలుగునిస్తారు, ఎవరు పవిత్రతనిస్తారు, ఎవరు పాపాన్ని పోగొడతారు, ఎవరు పాపాన్ని క్షమిస్తారు అనే సత్యాన్ని ఎరుగక, ఆయన వైపు చూడక లోకం వైపే చూస్తూ ఉన్నారు. కావున పరిశుద్ధత కావాలంటే, పాపం పోవాలంటే, రక్షించబడాలి అంటే, నిత్య జీవం పొందాలంటే ఎవరి దగ్గరికి రావాలి? వెలుగై ఉన్న యేసయ్య దగ్గరికి రావాలి అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలని మనం చూస్తున్నాం. 2 కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ఏమై ఉన్నాడు? ఇప్పుడు ప్రకాశించెను గనుక మమ్మును గూర్చి ప్రకటించుకొనటం లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులని ప్రకటించుకొనుచున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన వెలుగు ప్రకాశించుచున్నది, చీకటిలో ప్రకాశించుచున్నది. ఆ దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము ఎవరి వల్ల ఇచ్చాడు? యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. ఎక్కడ ప్రకాశించింది? ఇప్పుడు హృదయానికి చీకటి కమ్మి ఉన్నది, అవునా? అంటే అగాధ జలం అంటే ఏది? ఇప్పుడు హృదయమే, అవునా? అగాధముతో నింపబడి చీకటితో కమ్మి ఉన్నది అని అంటే హృదయమే కమ్మి ఉన్నది చీకటితో. ఆ యొక్క చీకటిని తొలగించి ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు ఆ క్రీస్తు వల్ల నీకు వెలుగు కలుగునుగాక అని పలుకుతూ ఉన్నాడు, అవునా? నీ జీవితానికి వెలుగునిచ్చువాడై ఉన్నాడు, నీ జీవితాన్ని వెలుగులోనికి నడిపించువాడై ఉన్నాడు. వెలుగు పవిత్రతను సూచిస్తుంది కనుక నిన్ను పవిత్రపరచే వెలుగై ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి యోహాను 2:8 వచ్చిన. మొదటి యోహాను 2:8. అప్పుడు ఆయన మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. ఆయన వెలుగై ఉన్నాడు, అది ఆ సత్యమైన వెలుగు ఇప్పుడు ఏం చేస్తుంది? చీకటిలో ప్రకాశిస్తూ ఉన్నది. అంటే చీకటి ఏమవుతుంది? గతిస్తూ ఉన్నది అని అంటున్నాడు. చీకటి గతిస్తూ ఉంది అంటే చీకటి పోయి వెలుగుస్తుంది. మనం దీనిని బాగా అర్థం చేసుకోవాలంటే, మనం రాత్రి పడుకుంటాము, సూర్యోదయం అయినప్పుడు చీకటి ఏమవుతుంది? సూర్యుడు బయటకు వచ్చిన కొద్దీ చీకటి మాయమవుతుంది కదా, చీకటి తొలగిపోతుంది. అలాగున క్రీస్తు, నీతి సూర్యుడైన యేసు క్రీస్తు మన హృదయాల మీద ప్రకాశించినప్పుడు మనలో ఉన్న చీకటి ఏమవుతుంది? ఇప్పుడు తొలగిపోతుంది, గతిస్తూ ఉన్నది.
అలాగున ఆయనే వెలిగించువాడై ఉన్నాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేస్తాం. నీలో ఉన్న చీకటిని ప్రోగొట్టి నిజమైన వెలుగును నీకు అనుగ్రహించడానికి వెలిగించగలిగిన అగ్గిపుల్ల ఆయన రక్తమే. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఒకవేళ ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తే మనం ఏం చేస్తాం? ఇప్పుడు కిందికి చదవండి, 10వ వచనం. తన సహోదరు అదే తన సహోదరుని ప్రేమించువాడు ఎక్కడున్నవాడు? వెలుగులో ఉన్నవాడు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రేమ దగ్గరికి పోదాం. అవునా? ఆయన ప్రేమ అయి ఉన్నాడన్నమా? ఆయన ప్రేమని లోకానికి వెలుగై ఉన్నాడన్నమా? అదే రీతిగా ఆయన వెలుగును పొందినవాడు ఏమవుతాడు? ఇప్పుడు ప్రేమను ధరించుకుంటాడు. ఆ ప్రేమ ద్వారా లోకానికి తన క్రియలను కనపరిచేవాడై ఉన్నాడు. ఆయన ప్రకాశించువాడై ఉన్నాడు. కావున ఆయన ఏం చేస్తాడు? వెలుగులో ఉన్నవాడు కనుక అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు చీకటిలోనే ఉన్నాడు, చీకటిలోనే నడుస్తున్నాడు. చీకటి అతని కన్నులకు ఏం చేస్తుంది? గుడ్డితనం కలిగిస్తుంది. అంటే ఇది ఏమి చూడనట్టు చేస్తుంది, ఏమి గ్రహించినట్టు చేస్తుంది. చీకటి అనగా సాతానుడు మన హృదయములకు ఏం చేస్తున్నాడు? మన నేత్రములకు గుడ్డితనము కలగజేస్తున్నాడు. దేనిని గ్రహించకుండా? వెలుగును గ్రహించకుండా కదా, వెలుగును చూడకుండా, వెలుగు దగ్గరికి రాకుండా వాడు మనల్ని ఏం చేస్తున్నాడు? గుడ్డితనము కలగజేస్తున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు వెలుగుల దగ్గరికి వచ్చినావా లేక ఇంకా గుడ్డితనము కలిగి ఉన్నావా? అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒకవేళ ఆయన వెలిగిస్తే నీవు ప్రేమించువాడవై ఉంటావు, ప్రేమను పంచువాడవై ఉంటావు, ప్రేమను చాటేవాడవై ఉంటావు, ప్రేమను కనుపరిచేవాడవై ఉంటావు. దయాదాక్షిణ్యం అనగా ఇప్పుడు మన క్రియలు ఏమైనాయి? ఒకప్పుడు మురికి గుడ్డలు లాంటివి, ఇప్పుడు ఏమైనాయి? పరిశుద్ధమై ఉన్నాయి కదా, పవిత్రతతో కూడిన క్రియలై మార్చబడ్డాయి అనే సత్యాన్ని. దాన్ని మనం ఏమంటున్నామంటే ఇప్పుడు మూడవది ఏంటంటే మనము ఆయన వెలుగును పొందిన మనం వెలుగై మార్చబడతాం. మూడవది మనము కూడా వెలుగుగా మార్చబడతాం. అంటే ఆ వెలుగు మనల్ని ఏం చేస్తుంది? మార్పు చేస్తుంది. ఆ వెలుగు మనల్ని ఏం చేస్తుంది? క్రొత్త జీవితాన్ని అనుగ్రహిస్తుంది, పరిశుద్ధ జీవితాన్ని నీకు అనుగ్రహిస్తుంది. పరిశుద్ధ జీవితాన్ని నీకు నాకు అనుగ్రహిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. మీరందరూ వెలుగు సంబంధులను, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. చూడండి, ఇక్కడ మనం ఏమంటున్నాము? మనము వెలుగు సంబంధులము, పగటి సంబంధులము కానీ చీకటి సంబంధులము కాము. అంటే చీకటి క్రియలు జరిగించే వారము కాము, అంధకార క్రియల యందు మునిగిపోయే వారము కాము. ఇప్పుడు వెలుగు సంబంధులము కనుక వెలుగులో ఏం చేస్తాం? చీకటిలో ఏం చేస్తాం మనకు తెలుసు కదా. చీకటిలో ఏమైనా చేయొచ్చు కనబడకుండా, అవునా? అది పాపం చేయొచ్చు, దుష్టత్వం చేయొచ్చు కదా, అన్నీ చేయొచ్చు. అదే వెలుగులో అన్నీ చేయదగినవి. అయితే మన క్రియలు మార్చబడతాయి, మన మాటలు మారుతాయి, మన యొక్క చూపులు మార్పు చెందుతాయి, మన క్రియలన్నీ కూడా, మన ప్రవర్తన కూడా మార్పు చెందుతుంది. వెలుగులో ఉన్నవాడు పరిశుద్ధుడుగా జీవించువాడై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 13, 12, 14. అధ్యాయం 12 నుంచి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక ఏం విడిచిపెట్టాలి? అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన
యుద్ధోపకరణములను ధరించుకొందుము. చీకటి క్రియలు ఇవి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. అంటే ఇవన్నీ విసర్జించాలి. చీకటి క్రియలన్నింటినీ మనం విసర్జించి పరిశుద్ధులుగా మార్చబడాలి. ఇప్పుడు మీరేమై ఉన్నారు? ఇప్పుడు లోకమునకు వెలుగై ఉన్నారు కదా. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచ్చిన మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెడుతున్నారు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఆయన హృదయమునకు వెలుగు ప్రకాశింపజేసినాడు. ఇప్పుడు మీ వెలుగు ఏం చేయాలి? మీ సత్క్రియల ద్వారా లోకమునకు ప్రకాశించాలి. అదే దేవుడు మన నుండి కోరుకుంటున్నది. మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ క్రియలు మార్చబడాలి. మీ యొక్క సత్క్రియలు, మంచి పనులు. ఇంతవరకు ఎలాంటి వారు? మనం అపవిత్రులు కదా, అపవిత్రులు. ఇప్పుడు పవిత్రులు. ఇంతవరకు చీకటి అయి ఉన్నాం, ఇప్పుడు వెలుగై ఉన్నాం. కావున వెలుగుతో కూడిన జీవితము మనం కలిగి ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఇప్పుడు నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక ఏం కలిగి ఉంటాడు? ఆ వెలుగుకి ఏముంటుంది? జీవం ఉంటుంది. ఏముంటుంది? జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లైట్ ఆఫ్ లైఫ్ కదా, లైట్ ఆఫ్ లైఫ్. ఆయనే మన జీవితానికి వెలుగై ఉన్నాడు, జీవపు వెలుగై ఉన్నాడు. నీవు జీవించడంలో ఆ వెలుగు కలిగి జీవిస్తావు. సత్క్రియలు చేసే ప్రతి ఒక్కరు కూడా జీవపు వెలుగు కలిగిన వారే. క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరు కూడా జీవపు వెలుగు కలిగిన వారు. ఆయనను వెంబడించే ప్రతి ఒక్కడు జీవపు వెలుగు కలిగి ఉన్నారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీవు అలాంటి క్రియలు చేస్తున్నావో లేదో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇప్పుడు 3 విషయాలు, యేసు క్రీస్తు వెలుగై ఉన్నాడు అనే దానికి 3 విషయాలు జ్ఞాపకం చేశాను. ఒకటి, ఆయనే ఆ వెలుగు. ఒకటి. రెండవది, ఆయన వెలిగించే వెలుగై ఉన్నాడు. మూడవది, వెలుగుగా మార్చేవాడై ఉన్నాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేసి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వచ్చినట్లయితే అనుమతులున్న శ్రీమతి గ్రేసమ్మ గారు ప్రార్థన చేయాలని అనిపిస్తుంది. స్తోత్రము స్తోత్రము స్తోత్రమైన స్తుతులకు పాత్రుడా జీవాధిపతి నీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు. స్తోత్రములు స్తోత్రములు దినం అయ్యా. ఇలాంటి సత్యాలు మా జీవితంలో నెవరు వేసుకుంటూ సహాయం చేయండి అయ్యా. ఇంతవరకు మీరు నడిపించినటువంటి నాయన ఈ దిన ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపించిన విధానమును బట్టి నీకు వందనాలు. స్తోత్రములు స్తోత్రములు దేవా. నిజమైన తండ్రి, వెలుగు చీకటి అయ్యా. వెలుగు అంటే ప్రభు పవిత్రత ఆయన, మరి చీకటి అంటే అపవిత్రత దేవా. అపవిత్రత మాలో ఉండకూడదు దేవానికి స్తోత్రాలు అయ్యా. పవిత్రమైనటువంటి జీవితము కలిగి పరిశుద్ధతలోకి మమ్మల్ని పిలిచినటువంటి దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా.
మరి చీకటిలో నుండి వెలుగులోకి పిలిచినటువంటి దేవుడు నాయన నీకు స్తోత్రములు ప్రభా. అయా అపవిత్రత నుండి పరిశుద్ధ స్థలంలోకి పిలిచినటువంటి దేవుడు దేవానికి స్తోత్రములు ప్రభా. అయ్యా ఈ విన్న వాక్య సత్యాలు అయ్యా మా జీవితంలో నాయన వాటి జీవితంలో వాటిని నెమరు వేసుకుంటూ జీవించాలి దేవానికి స్తోత్రములు ప్రభా. వాక్యానుసారమైన జీవితం మాకు కలిగి ఉండటకు సహాయం చేయండి అయ్యా. కృప చూపండి, మేలు చేయండి అయ్యా. దయాళుడవు నాయన, సర్వోన్నతుడవు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా. అయ్యా మరి ఇచ్చినటువంటి సంఘానికి ఇచ్చినటువంటి ఈ దిన సందేశము మేమందరము ప్రభా దాన్ని గైకొని వారిగా ఉండటకు సహాయం చేయమని, ఇంకా ముందున్న కార్యక్రమంలో మీరు తోడుగా ఉండమని, మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోగలగండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేశాడు వేడుకొంచున్నాను తండ్రి. ప్రార్థించిన శ్రీమతి గ్రేసమ్మ గారికి ప్రభు నామ వందనాలు. ఈ సమయంలో దేవుని సన్నిధికి తెచ్చిన కానుకలు పాటపాడుచుండగా సమర్పించుకుందాం. ఇందులో లేచి నిలబడినప్పుడు నీ ధనము నీ ధనం 2027 పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుకున్నాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము